హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను నాన్ వెజ్ రెసిపీ చూపిస్తానండి. మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ ఒక బౌల్లో 1/2 kg మటన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని 2 స్పూన్స్ రాక్ సాల్ట్ వేసుకున్నానండి. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకోండి. జస్ట్ ఇది 1/2 an hour మ్యారినేట్ చేసుకుందాం. ప్రాపర్గా కలిపేసి మూత పెట్టుకొని ఒక 1/2 an hour పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు హోల్ స్పైసెస్కి వస్తే ఇక్కడ నేను హోల్ స్పైసెస్ తీసుకున్నానండి. ఈ గ్రేవీలో ఈ స్పైసెస్ యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకున్నాను, కొన్ని మిరియాలు, ధనియాలు, జీలకర్ర, కొన్ని కాజు తీసుకున్నానండి, ఇలాచీ, చెక్క, లవంగ, కొద్దిగా మేస్, జావిత్రి అంటారు, ఒక బిర్యానీ ఆకు. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. ఆయిల్ ఏం వేయకుండా జస్ట్ కొద్దిగా డ్రై రోస్ట్ చేయండి. ఎక్కువ రోస్ట్ చేసామనుకోండి ఫ్లేవర్ అనేది ఘాటుగా వచ్చేస్తుంది గ్రేవీలో. సో లైట్గా రోస్ట్ చేయండి, మరి ఎక్కువ మాడకుండా. ఇక్కడ రోస్ట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లో చల్లారాక మనం మిక్సీ వేసుకుందాం. ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ గ్రైండ్ చేసి ఆ తర్వాత సెకండ్ టైం వాటర్ వేసుకోండి. పేస్ట్ అనేది ఇలా రావాలి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కుక్కర్ పెట్టుకున్నానండి. దాంట్లో ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. మన క్వాంటిటీ తక్కువే కాబట్టి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. దాంట్లో 3 to 4 ఆనియన్స్, ఇంకా గ్రీన్ చిల్లీస్ 3 to 4 ఇట్లా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆయిల్లో మనం ఫ్రై చేసుకుందాం. దీంట్లో సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం. ఇప్పుడు కూడా సాఫ్ట్ అవ్వడానికి ఆనియన్స్ వేసుకుంటున్నాను. రాక్ సాల్ట్ కాబట్టి ఎక్కువ ఉండదు. దాని తర్వాత అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసుకొని సాటే చేసుకోండి. కాసేపు మూత పెట్టుకొని ఆనియన్స్ని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే గ్రేవీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మటన్ వేసేస్తున్నానండి. మటన్ని కూడా ప్రాపర్గా మిక్స్ చేసుకొని కాసేపు వాటర్ వేయకుండా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మటన్లోంచి వాటర్ కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేస్తున్నాను. ఇక్కడ హోల్ స్పైసెస్ మీరు క్వాంటిటీ ఆఫ్ మటన్ బట్టి ఎక్కువ తక్కువ పెంచుకోవచ్చు. సో నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంతే స్పైసెస్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రాపర్గా మిక్స్ చేసుకుందాం. కాసేపు కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ కారం చూసుకొని ఒక 1 స్పూన్ మోర్ యాడ్ చేసుకున్నానండి. దాని తర్వాత 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. కొద్దిగా కలర్ కోసం వేసాను. సో ప్రాపర్గా మిక్స్ చేసుకుందాం. గ్రేవీ కోసం అదే జార్లో కొద్దిగా వాటర్ వేసుకున్నానండి. గ్రేవీ థిక్ ఉంటేనే బాగుంటుంది, అందుకనే కొద్దిగా క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఇక్కడ నేను మ్యారినేట్ చేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ 1/2 an hour 3 విజిల్స్ వరకు పెడుతున్నాను. సో ఆఫ్టర్ 3 విజిల్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక లాస్ట్లీ కొత్తిమీర వేస్తున్నానండి. మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసుకున్నాను. ఈ స్టేజ్లో సాల్ట్, కారం మీరు తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఒక 2 to 3 సెకండ్స్ వరకు మనం
కుక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేద్దాం పీస్ అనేది ప్రాపర్గా కుక్ అయిందో లేదో. మటన్ కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. సో చూడండి ప్రాపర్గా కుక్ అయింది. సో ఈ స్టేజ్లో నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ప్లేటింగ్ అనేది పెట్టుకుందాం. ఒకసారి ఈ స్టైల్లో మటన్ ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఐ హోప్ టుడేస్ ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు